హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఉప్మా తయారీ విధానం. చాలామందికి ఉప్మా అయితే నచ్చదు, ఆబ్వియస్లీ నాకు కూడా నచ్చదు. ఈ విధంగా ట్రై చేశాను, భలే టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకొని పెనంలో వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే పెనం పెట్టి అందులో లైట్గా ఆయిల్ వేసి, కొద్దిగానే ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వేయకూడదు, బాగుండదు. కొద్దిగా ఆయిల్ వేసి ఈ పోపు దినుసులు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత 1 కప్పు పాలు అయితే యాడ్ చేసుకున్నాం. టోటల్ 4 కప్స్, 3 కప్పు వాటర్, 1 కప్పు పాలు, ఇవన్నీ యాడ్ చేసి బాగా కుక్ అయిన తర్వాత వాటరు నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా కుక్ అయిన తర్వాత రవ్వ వేసి నిదానంగా కొద్దిగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు అయితే లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ముందుగా యాడ్ చేయకండి. మీకు నచ్చితే నెయ్యి కూడా లాస్ట్లో ఉప్పు వేసేటప్పుడు యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు పొంగు వస్తుంది కదా, ఇప్పుడు కొద్దిగా రవ్వ వేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి అయితే వేసేయకండి, ఎందుకంటే వంటలు గట్టిపోతాయి. సరిగా ఇవి కలపన కాదు, వంటలు అయిపోతాయి, బాగుండదు టేస్ట్ అనేది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇది రవ్వ వేసి కలుపుకున్న 2 మినిట్స్ తర్వాత ఉప్పు యాడ్ చేసుకుందాం. తర్వాత మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా చల్లుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంతే అండి. ఇది నేను ఒకసారి ట్రై చేశానండి. ఇప్పుడు ప్రతిసారి ఇలాగే నేను కుక్ చేసుకుంటాను, భలే టేస్ట్ ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. నెయ్యిలో అయితే జీడిపప్పును వేయించి అందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.